హాయ్ అండి, బాగున్నారా? అయితే ఈరోజు నేనైతే మామిడికాయలు అయితే చెక్కేసి ఏం చేస్తాననేది చూపిస్తాను. మనకు మామిడికాయల కాలం రాగానే బాగా మనం మామిడికాయ పప్పు తింటామండి. మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహార, ఇంకా కొంతమంది అయితే నాన్ వెజ్లో కూడా వేసుకుంటారు కదా. అయితే ఈ మామిడికాయ ముక్కల్ని ఇన్ని కాయలు ఒకేసారి ఎందుకు చెక్కేస్తున్నానంటే ఇంట్లోనే ఉంటే రంగు వచ్చేస్తాయని చెక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయని అత్తమ్మగారు చెప్పారు. కాయలు చెక్కమని ఇచ్చారు, ముక్కలు కట్ చేసి ఇమ్మని. నాకు చెక్కడం రాలేదు. ఫైనల్లీ అత్తమ్మగారు అయితే ఒక కాయ చెక్కి చూపిస్తే నేనైతే నెమ్మదిగా చెక్కేసాను. కాయలన్నీ తర్వాత ముక్కలన్నీ కట్ చేసాను. ఈ ముక్కలన్నీ అత్తమ్మగారు ఒక బాక్స్లో స్మూత్ పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారు. ఎలాగా మనం వారానికి 2 సార్లు కర్రీ అయితే మామిడికాయ కంపల్సరీ యూజ్ చేస్తాం ఈ సమ్మర్లో. మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి, అలాగే సమ్మర్లో వంటగదిలో వేడికి ఉండలేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ముందుగా కట్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో కావాల్సినప్పుడు కొన్ని ముక్కలను అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.